నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో టెక్నాలజీ ప్రవేశానికి ఆద్యుడు 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన స్ఫూర్తిదాత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు. జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పు. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాళులు అర్పించారు. ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సాయం మంజూరు చేసిన మానవతావాది అని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడిపై నరేంద్ర మోడీ ఒక ప్రధాని స్థానంలో ఉంటూ అనాల్సిన మాటలు కావని, తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా వినాయక్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, యువతకు 18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించి యువతను రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేలా చేసిన సంస్కరణకర్త అని అన్నారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాదక్షులని, జాతీయ విద్యా విధానం అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన విద్యావేత్త అని ఆయన కొనియాడారు. 40 ఏళ్ల వయసులోనే దేశానికి ప్రధాని అయిన గొప్ప నేత అని కొనియాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి 5 ఏళ్ల పాటు ఆయన సేవలు అందిస్తూ అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సహాయం మంజూరు చేసిన చరిత్ర రాజీవ్ గాంధీదని ఆయన తెలిపారు. ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రధాని రాజీవ్ గాంధీపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ఒక ప్రధాని స్థానంలో ఉంటూ అనాల్సిన మాటలు కావని, ఆయన తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఎవరూ చెరిపి వేయలేరని అన్నారు. యాంటీ డిడక్షన్ లా ద్వారా పార్టీ ఫిరాయింపులను కట్టడి చేశారని, పాలనలో తాతను, నిర్ణయాల్లో తల్లిని జ్ఞాపకం తెచ్చేలా చేస్తూనే తనను తాను అరుదైన నాయకుడిగా మార్చుకున్న గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. విదేశీ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తూనే ఎన్నో దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకున్నారని, ఇవాళ ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశించిన సమాజం వాస్తవ రూపంలో కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఎప్పటికీ రాజీవ్ గాంధీ రూపం, ఆలోచనలు ప్రజల్లో ఉంటాయని, ఆయన ఆశయాలు, ఆలోచనలు అందిపుచ్చుకొని యువకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి రామ్ భూపాల్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భారత మాజీ ప్రధానమంత్రి వారి వర్ధానికి 37వ సంవత్సరం వర్ధానికి జరుపుకోవడం చాలా బాధాకరమైన. ఆ రోజు ఇందిరాగాంధీని ఆమె మన ప్రైమ్ మినిస్టర్గా ఉండి మరణాంతరం వీరు రాజకీయాలకు దూరంగా ఉంటారని, అటువంటి మనిషి మన ప్రజలకు సేవ చేయాలన్న వాళ్ళ ఆలోచనను పక్కన పెట్టేసి వచ్చి ప్రైమ్ మినిస్టర్గా మనకు 5 సంవత్సరాలు వారు సేవలు చేసుకుంటూ యువకులను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఐటీ కానీ సిస్టమ్స్ కానీ గ్రామాలలో అభివృద్ధి చెందడానికి ఏదో సెంట్రల్ ఫండ్స్ వస్తాయో అది కానీ యువకులకు ఓటు హక్కు ఈ విధంగా వారు అన్ని చేసుకుంటూ ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్గా అయిందో వీరిని కూడా ఎలక్షన్లో ఆ విధంగా చేసిన మహనీయులకు ఇటువంటి ఫ్యామిలీలని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కొరకు వాళ్ళు బలిదానాలు అయ్యారు. మొత్తం ఫ్యామిలీ ఎట్లా ఉంది కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి ఫ్యామిలీలకు కానీ మనశ్శాంతిగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తాను. వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడంతో నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అర్ధరాత్రి నుండి వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వాతావరణంలో మార్పులు రావడంతో భారీ వర్షం మొదలై ఉదయం 7 గంటల వరకు నిర్విరామంగా వర్షం కురిసింది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రంతా ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. మరోవైపు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతేగాక రహదారులపైన సైతం వర్షపు నీరు నిలిచిపోయి ఉండటంతో ఉదయం వాహనదారులు వెళ్లాలంటేనే తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. మురికి కాలువల్లో నీరు రోడ్లపైకి రావటంతో రోడ్లన్నీ జలమయం కావటంతో పాటు గుంతల్లో భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణంలో మార్పు చోటు చేసుకుని భారీ వర్షం కురవడంతో ఎండ వేడి నుండి నగరవాసులు ఉపశమనం పొందారు. వాతావరణం మేఘావృతమై ఉండటంతో ఎండ వేడిమి లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశాభివృద్ధికి పునాదులు వేసిన మహనీయులని కొనియాడారు. భీమ్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదరేస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించి దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం చేశారని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో సవరణలు తీసుకొచ్చి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వానికి వారధిగా నిలిచారని, ఐటీ రంగంలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపి ఐటీ రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, గంగాధర్, కిషన్, చింటూ, నల్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు, ఆశయాలు ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారి కంటే ముందు, రాజీవ్ గాంధీ గారి తర్వాత అనే ఒక పరిస్థితిని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులలో రాజీవ్ గాంధీ గారు ఒకరు. ఆయన అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు 18 సంవత్సరాలకే ఓటకు కల్పించి యువతను ఈ దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా పంచాయరాజ్ వ్యవస్థలో సవరణలు తీసుకొచ్చి నేరుగా గ్రామానికి, కేంద్ర ప్రభుత్వానికి వారధిగా నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం, ఈ స్వతంత్ర కోసం పోరాడినటువంటి గాంధీజీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులలో రాజీవ్ గాంధీ గారు ముందుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అంతేకాకుండా ఐటీ రంగంలో ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి ఐటీ రంగానికి పునాదులు వేసి దాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప జ్ఞాని మన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలు, ఆలోచనలు ఎంత గొప్పవంటే అప్పుడున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నట్టు అప్పుడున్నటువంటి ప్రమోద్ మహాజన్ ఐటీ మినిస్టర్ గారు మన దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో భారత సైన్యం వీరోచిత ధైర్య సాహసాలు, పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పిన స్మృతులను గుర్తుంచుకునేలా ఓ కాలనీ వాసులు ఏకంగా తమ కాలనీకి సింధూర్ కాలనీగా నామకరణం చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ వీధికి సింధూర్ వీధిగా స్థానికులు నామకరణం చేశారు. అశోక్ నగర్కు చెందిన ఓ వీధి వాసులు బోర్డును ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీక మన దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. సైనికుల పోరాటాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలని, భవిష్యత్తు తరాల వారికి మన పోరాట పటిమను తెలియజేసే ఉద్దేశంతోనే వేదికి సింధూర్ స్ట్రీట్గా పేరు పెట్టుకుంటున్నట్లు వేదివాసులు తెలిపారు. స్థానికులు రామరెడ్డి, ఆనంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశం, తిరుపతి గౌడ్, లింబాద్రి, రామచందర్ గౌడ్, కృష్ణంరాజు, అంజయ్య పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి భారతీయులపై పహల్గాం దాడికి నిరసనగా మన ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సింధూర్ ఆపరేషన్ అనేటటువంటి నినాదంతో పాకిస్తాన్పై మన వాళ్ళు జరిపిన దాడికి మనం విజయం సాధించినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క వీధి అశోక్ నగర్లో సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది. దీనికి మన దేశ సైనికులు వెన్నుదన్నుగా ఉండి మనకు భారత్కు విజయాన్ని చేకూర్చినందుకు, అందుకు విజయానికి సూచికగా ఈ కాలనీకి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది. దీనికి మా వీధి వాళ్ళు కూడా అందరు కూడా దీనికి మద్దతు తెలిపినారు. ఓకేనా. భారతమాత నుదుట సింధూరము ఉంచాలనే ఉద్దేశంతో ఈ పేరును నామకరణం చేయబడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియ చేపట్టారు. 5 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న వారిని సిపి సాయి చైతన్య బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. 5 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న 116 మంది కానిస్టేబుళ్లను సిపి సాయి చైతన్య బదిలీ చేశారు. గత 15-20 రోజులుగా కానిస్టేబుళ్లకు సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారెంచుకున్న చోటుకు లేదా అనుకూలంగా ఉన్న చోట్లకు కానిస్టేబుళ్లను పరస్పర అంగీకారంతో బదిలీలు చేశారు. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు సిపి సాయి చైతన్య స్థానచలనం కల్పించారు.
బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి సమాజ స్థాపన కోసం స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషి చేశారని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తామని ఆయన తెలిపారు. నగరంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్తో పాటు అధిక సంఖ్యలో యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ పిన్న వయసులో భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి టెలికమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతోందని, ప్రస్తుతం ఐటీ రంగంలో భారత్ సాధిస్తున్న అభివృద్ధి ఆయన కృషి వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి రాజీవ్ గాంధీ సమాజ స్థాపన కోసం కృషి చేశారని ఆయన అన్నారు. ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా అంతర్జాతీయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సుస్థిర స్థానాన్ని రాజీవ్ గాంధీ సంపాదించుకున్నారని ఆయన తెలిపారు. టెలికమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్థలలో దిగుమతి విధానాలను సంస్కరించడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో అధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ఆధునీకరించడంలో రాజీవ్ గాంధీ కృషి చేయడంతో నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనుపాల్ కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆదిత్య పాటిల్, నరేందర్ గౌడ్, రషీద్, రూరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మహీందర్, పట్టణ ఉపాధ్యక్షులు శుభం తదితరులు పాల్గొన్నారు. ముందస్తు వర్షాలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఓవైపు పలు గ్రామాల్లో వరిధాన్యం తడిసిపోగా రాత్రి కురిసిన వర్షానికి ఎడపల్లిలో ఓ పురాతన పెంకుటిల్లు ధ్వంసమయ్యింది. వేసవి ముగియక ముందే ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా ఉక్కపోత పెరిగింది. మరోవైపు పలుచోట్ల ధాన్యం రాసులు కొనుగోళ్లకు నోచుకోక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఎడపల్లి మండల కేంద్రంలోని రామాలయం వేధిలో నివాసం ఉంటున్న గోవూరు హనుమాన్లకు చెందిన పెంకుటిల్లు వర్షానికి తడిసి కూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి వర్షంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ సందర్భంగా బాధితుడు హనుమాన్లు మాట్లాడుతూ తాము నిరుపేదలమైనప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల మొదటి లిస్టులో తమ పేరు రాకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో తమకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు మంజూరు చేయాలని కోరారు. నా పేరు గోవూరు అశోక్. రాత్రి నుండి వర్షం పడడం వల్ల మా ఇల్లు గోలిపోయింది. మొత్తం వర్షం నీళ్లు ఇక్కడ ఆగినాయి. మళ్ళా మోరు ఎత్తు ఉండడం వల్ల మా నీళ్లు అటు పోతలేవు. మొత్తం నీళ్లు ఇక్కడ అందుతున్నాయి, ఇక్కడనే ఆగిపోతున్నాయి. కానీ వస్తున్నారు పోతున్నారు, కానీ ఎలక్షన్ వచ్చి పోసేటప్పుడు మీ శాఖలో అందరికి ఇస్తామని చెప్తారు, కానీ ఇప్పటిదాకా రాలేరు పోలేరు. వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మా లిస్ట్ లో మా పేరు ఉన్నా కూడా నా పేరు ఉన్నా కూడా నాకు ఇస్తలేరు. ఎవరికి కూడా రాలేదు. మా పేరు ఉన్నాయి, మా ఫైల్ పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ఇప్పటిదాకా మాకు రాలేదు. మొత్తం ఇల్లు కూలిపోయింది నాది. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం గొట్టుముక్ల గ్రామ పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఇంటి స్థలం పేరు మార్పిడి కోసం ఒకరి నుంచి 18,000 లంచం తీసుకుంటుండగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూరు మండలం గొట్టుముక్ల గ్రామానికి చెందిన ముప్పడి రాజేందర్ తన 2 గుంటల స్థలం తన తండ్రి పేరు మీద నుండి తన పేరుపై మార్చాలని కార్యదర్శిని అడగగా 25,000 ఇస్తే చేస్తానని చెప్పాడు. దీంతో రాజేందర్ అంత డబ్బు ఇవ్వటం కుదరదన్నాడు. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఒప్పుకోలేదు. చివరికి మధ్యవర్తుల ద్వారా 18,000 రూపాయలకు ఒప్పందం కుదిర్చాడు. అప్పటికే విసుగు చెందిన రాజేందర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బుధవారం నాడు డబ్బులు సెక్రటరీ గంగామోహన్కి ఇవ్వగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గంగామోహన్పై ఇంతకు ముందు కూడా ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ చెప్పారు. గంగామోహన్ గొట్టుముక్ల గ్రామ సెక్రటరీగా 2022 నుండి పనిచేస్తున్నారని అన్నారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని సంప్రదించాలని సూచించారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో టెక్నాలజీని పెంపొందించడంతో పాటు యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతకు స్ఫూర్తిగా నిలిచారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి ప్రపంచ దృష్టిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలోని నిరుపేదల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. దేశంలో టెక్నాలజీని పెంపొందించడంతో పాటు యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి ప్రపంచం దృష్టిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ నాయకులు వాసుబాబు, ధర్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మద్యానికి వ్యసనాలకు బానిసైన కన్న కొడుకు పెడుతున్న వేధింపులు భరించలేక కన్న తండ్రే కొడుకును కడతేర్చిన ఘటన కామారెడ్డి జిల్లా లింగాపూర్లో చోటు చేసుకుంది. అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19న కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల వడ్ల నిఖిల్ అనే వ్యక్తిని అతని కన్న తండ్రి వడ్ల భాస్కర్ హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. భాస్కర్ కొడుకు నిఖిల్ తాగుడు, దుర్వ్యసనాలకు బానిసైన నిఖిల్ను ఉద్దేశపూర్వకంగానే భాస్కర్ హత్య చేసినట్లు తెలిపారు. కొడుకు నిఖిల్, తండ్రి భాస్కర్ మధ్య ఘర్షణలో కొడుకు నిఖిల్ తలపై
తండ్రి భాస్కర్ ఇనుప రాడుతో బలంగా కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. ఇటీవల నిఖిల్ గల్ఫ్ దేశం నుండి వచ్చి నిత్యం డబ్బుల కోసం తండ్రి భాస్కర్ను వేధించేవాడని, అతని వేధింపులు భరించలేకని హత్య చేసినట్లు ఏఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి రూరల్ సిఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజు పాల్గొన్నారు. లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అని అతను చనిపోయాడని సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిసది. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కతో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్, సో వడ్ల భాస్కర్ అతన్ని 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టెతోటి కొట్టారు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు అన్నమాట. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 10:30కి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్, సిఐ రమన్ అండ్ ఎస్ఐ దేవన్పల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్ అది తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు. సో అతను ఈరోజు కస్టడీలో పంపడం చేయకుండా కంటిన్యూస్గా తాగడం అదంతా. ఇతన్ని ఇన్ఫ్యాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి. బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెనక్కి వచ్చాడు అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్గా కొట్టేవాడు, తిట్టేవాడు, అదంతా చేసేవాడు. సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి కొడుకు చంపాడు. లింగంపేట మండలం పరుమళ్ళ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజలు మన సాంప్రదాయాలకు ప్రతిబింబమని, ఇటువంటి మహోత్సవాలు ఐక్యతను పెంపొందిస్తాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. లింగంపేట మండలం పరమళ్ళ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ప్రత్యేక అతిథిగా హాజరై భక్తులందరితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ను ఘనంగా సన్మానించారు. గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై శ్రీ పెద్దమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుని ఆశీస్సులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూజలు మన సాంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. ఇటువంటి మహోత్సవాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పరమళ్ళ గ్రామ ప్రజలు శాంతి సుఖ సంతోషాలతో ఎదగాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు, యువత, పెద్దలు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ పేద ప్రజలకు అందించిన సేవలు నేటికి మరువలేమని కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్, డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్ అన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి బాట పట్టించిన మహనీయులని కొనియాడారు. కోటగిరి మండల కేంద్రంలో స్వర్గీయ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ హనుమంత్, డీసీసీ డెలిగేట్ మనోహర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని అన్నారు. దేశ సేవలో ప్రాణాలు సైతం కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై అహర్నిశలు కృషి చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమంత్, డీసీసీ డెలిగేట్ మనోహర్, ఏఎంసీ డైరెక్టర్ హైమత్, మాజీ డైరెక్టర్ నజీర్, నాయకులు అఫ్జల్, అబ్బయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఏఎంసీ డైరెక్టర్లు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ యుగాన్ని తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు
కంప్యూటర్ యుగం తెచ్చింది కాబట్టే ఈరోజు మన భారతదేశంలో చాలా అభివృద్ధి బాటలో ఉరుకుతూ ఉంది. మరి వారి కుటుంబం ప్రజల పక్షాన కుటుంబం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు తప్ప వారు ఎలాంటి సంపదను సంపాదించుకోలేరు. మరి ఈరోజు పెద్దల మనోరన్న చెప్పినట్టు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనే నినాదంతో ముందుకు నడుపుతున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అందరూ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అందరూ ఇలాంటి కార్యక్రమాలు ముందు జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. భారీ వర్షానికి మురికి కాలువల్లో ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకొచ్చాయి. దీంతో వర్షపు నీరు మురికి కాలువల్లో నిలిచిపోయింది. ప్రజలు మురికి కాలువల్లో ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ వస్తువులు వేయకూడదని, తద్వారా నీరు నిలిచిపోయి దుర్వాసనతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని మున్సిపల్ అధికారి జయకుమార్ తెలిపారు. నగరంలో నిత్య మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్తను సేకరించడానికి వాహనాలు వస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో ప్రజలు మాత్రం తీరు మార్చుకోకుండా మురికి కాలువల్లో ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులు వేస్తున్నారు. దీంతో మురికి కాలువలు చెత్తతో నిండిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే బుధవారం నాడు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మురికి కాలువల్లో వేసిన చెత్త ద్వారా వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్వాసన వెదజల్లింది. మాలాపల్లి ప్రాంతంలో గల డ్రైనేజీలో భారీగా చెత్తను వేయటంతో మురికి కాలువల్లో వర్షపు నీరు నిలిచిపోయి రోడ్లపైకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మున్సిపల్ అధికారి జయకుమార్ మున్సిపల్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మురికి కాలువల్లోని చెత్తను తీయించడంతో మురికి కాలువల్లోని మురికి నీరు వెళ్లిపోయింది. ప్రజలు చెత్తా చెదారాన్ని డ్రైనేజీలలో వేయటం ద్వారా వర్షపు నీరు నిలిచిపోయిందని మున్సిపల్ అధికారి జయకుమార్ తెలిపారు. ప్రజలు ఇప్పటికైనా చెత్తా చెదరాన్ని మురికి కాలువలు, డ్రైనేజీలలో వేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలలో వేయాలని, లేదంటే మురికి కాలువలలో, డ్రైనేజీలలో చెత్తా చెదారం నిలిచిపోయి వర్షపు నీరు వెళ్లకుండా ఉండిపోయి దుర్వాసనతో పాటు వివిధ రకాల వ్యాధులు సోకుతాయని ఆయన తెలిపారు. కావున ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలలో చెత్తా చెదారాన్ని వేసి మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు. జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.